లగావు లగావు రండి బిడ్డారు అన్ని పనిచేస్తారు అంటున్నాడు. ఆ తోకలు నలుగురు ఉన్నారు కదా, ఆ జాంబువంతుడు, మరి సుగ్రీవుడు, నలుడు నీరుడు, వాళ్లకు తీసి తన కిరీటంలో పెట్టుకున్నాడు. హనుమంతుడు పెద్ద కిరీటం అది, కిరీటంలో పెట్టుకున్నాడు. ఇక తోక విడిచిండు, తోక వచ్చే, అరే తోకొచ్చురా తోకొచ్చురా తోకొచ్చు, అరే ఏ బందర్ హే అన్నారు వాడు. ఇది కోతి ఉన్నది, ఇప్పుడు సన్యాసి కాదేమో కాదు, కోతి పట్టండి అన్నాడు. ఆ తోకను అందరూ పడుతున్నారట, పడతా ఉన్నారు పట్టినాకులే తోక పెరుగుతున్నది, పట్టినాకులే తోక పెరుగుతున్నది. 2000 మంది రాక్షసులు అందరూ తోకను పట్టిందట. ఆ తోకను పట్టి గుంజుకొని పోతున్నారు. అప్పుడు హనుమంతుడు ఏం చేసిండు, ఒక్క గుంజుడు ఇట్లా ఇట్లా ఆ తోక లాగగానే ఆ లైన్గా ఉండేటువంటి మంది అదిగో ఒక్క చోట గుంపు కూడినారు. అందరికీ తోకలో కట్టగట్టినాడట. వాళ్ళ చుట్టూరుగా తోక వేసి అందరికి తోకలో కట్టగట్టి గగన మారిడి ఉసలు లాగి గగన మారిడి ఉసలు అపటిత ధరణి లాగి అపటిత ధరణి లాగి శ్రోతే పరిసాహో. రాక్షసులకందరికీ తోకలో కట్టగట్టి విఠేల్మని ఎప్పుడు నేల కొట్టినాడో ఒక్కటే దెబ్బకు ఎలుకల వ్యాపారం అయిపోయింది. అందరూ ముక్కలు అయిపోయిందట. చూస్తున్నాడు మత్స్యవల్లభుడు. ఓహో జుమ్లా మిలిటరీ తెలియగయ్యి అన్నాడు. ఒక్క దెబ్బకి అందరు చనిపోయినారు కదా, ఒక్క దెబ్బకి అందరు పోయినారు కదా, ఇప్పుడు మహాబలవంతుడు ఉన్నాడు ఎవడు అని గర్జనా చేసి దుంకి వచ్చిండయ్యా మత్స్యవల్లభుడు. హనుమంతుడి పైన వచ్చి పడ్డాడు. ఇక హనుమంతుడు మత్స్యవల్లభుడు ఇద్దరు యుద్ధం ప్రారంభం చేశారట. మల్ల యుద్ధం, కుస్తీ ఆడుతున్నారు ఇద్దరు. अब ठोक के खम कुश्ती ठहरी आपस में दोनों भिड़ती है, मालूम दूर से होता है और गज्जर सुमेरु गिर लड़ते थे, मालूम दूर से होता है गज्जर सुमेरु गिर लड़ते थे.